గురువుకి పంగనామాలు పెట్టేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు నిన్న సెటైర్లు మొత్తం ఈ ప్రభుత్వానికి వేసినట్టుగా ఉంది చాగంటి కోటేశ్వరరావు గారు. ఎందుకంటే గురువులను గౌరవించడం చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ లేదు, తల్లిదండ్రులు గౌరవించడం అంతకంటే లేదు. తల్లి అమ్మనమ్మ గారిని కానీ, లేదంటే తండ్రి ఖర్జూరపు నాయుడు గారికి కానీ, ఆయన జయంతి సందర్భంగా కానీ, వర్ధంతి సందర్భంగా కానీ ఏ రోజైనా కనీసం వాళ్ళ ఫోటోకి దండేశాడా? కనీసం వాళ్ళ జయంతి వర్ధంతి అయినా ఎప్పుడన్నా తెలుసా? తల్లిదండ్రులు ఇంక ఈయన గౌరవించేది గురువుని. గురువు ఎవరు? స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. బతికుండగానే ఆయన మీద చెప్పులు వేయించి ఏ విధంగా ఆ పార్టీని లాక్కున్నారో మీరు చూశారు. సో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధినేతలకి బాగా గట్టిగా ఇచ్చినట్టుగా ఉన్నారు. నేను మీరు నారా లోకేష్ మాట్లాడుతూ ఎన్టీఆర్, చంద్రబాబు, భువనేశ్వర్ నుంచి నైతిక విలువలు, సమాజం పట్ల బాధ్యతాయుతంగా ఉండే విధానాన్ని అలవర్చుకున్నారంట. అదేంటి, ఖర్జూరపు నాయుడు గారి దగ్గర నేర్చుకోలేదా? మీ తాత ఖర్జూరపు నాయుడు గారి దగ్గర, అమ్మనమ్మ గారి దగ్గర నేర్చుకోలేదా నారా లోకేష్ గారు? ఓన్లీ రామారావు గారి దగ్గర, చంద్రబాబు, భువనేశ్వర్ గారి దగ్గర నేర్చుకున్నారా? ఇదే రామారావు గారు బతుకున్నప్పుడు మీ తండ్రి ఎన్టీఆర్లో నైతిక విలువలు శూన్యం, ఇండియా టుడే ఇంటర్వ్యూలో ఉంటుంది చూడండి, ఎన్టీఆర్లో నైతిక విలువలు శూన్యం అని చెప్పి ఇదే మీ తండ్రి మాట్లాడాడు. గాంధీని చంపినటువంటి గాడ్సే కంటే నీచుడు నా అల్లుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఇదే మీ తాతగారు మాట్లాడారు. సో ఇదే రామారావు గారిని బట్ట లేకుండా కార్టూన్ వేయించాడు మీ నాన్న చంద్రబాబు నాయుడు. రామారావు గారిని శ్రీలోలుడంటూ గండిపేటలో స్కాచ్ విస్కీ తాగుతూ అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తాడని చెప్పి మీ నాన్న మాట్లాడాడు. ఎన్టీఆర్లో అసలు నైతిక విలువలు లేవు, ఇతను పనికిరాడు, ఇతనంత దుర్మార్గుడు ఇంకోలేడని మాట్లాడాడు. నువ్వేమో ఎన్టీఆర్ గారి నుంచి నైతిక విలువలు నేర్చుకున్నాను నువ్వు చెప్తున్నావు. అంటే బతుకున్నప్పుడు ఒకలాగా, చనిపోయినప్పుడు ఒకలాగా మీకు అందరినీ వాడుకోవడం అలవాటే కాబట్టి ఆ వాడకంలో భాగంగా అప్పుడు బతుకున్నప్పుడేమో తెలుగుదేశం పార్టీని, ఆ తెలుగుదేశం పార్టీ జెండాని, ఆ తెలుగుదేశం పార్టీ అకౌంట్స్ని, ఆ తెలుగుదేశం పార్టీ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బుల్ని మొత్తం ఎంటైర్ తెలుగుదేశం పార్టీని జయప్రదంగా సాధించారు. అందరికీ తెలుసు ఏ విధంగా మీరు చెప్పులు వేయించి ఆయన మానసిక ఒత్తిడికి గురి చేసి ఆయన మీద మీరు చేసినటువంటి తప్పుడు ప్రచారం. ఈరోజేమో ఆయన దగ్గర నుంచి నువ్వు విలువలు నేర్చుకున్నా అని చెప్తాం. అసలు మీకు కానీ మీ ప్రభుత్వానికి కానీ ఇంచిత్ విలువలన్నా ఉన్నాయా? ఎవడన్నా పిల్లనిచ్చిన మా మీద చెప్పులే ఇస్తాడా? ఇక మీ విలువల గురించి మనం చాలా తక్కువ మాట్లాడుకుంటే మంచిది. ఎందుకంటే అప్పుడు స్టాంపుల కుంభకోణంలో ఉన్నటువంటి ఎవరైతే కోలా కృష్ణమోహన్ మీ విలువలు, విశ్వసనీయత గురించి చాలా బ్రహ్మాండంగా చెప్పాడు. దాంట్లో నేను డెప్త్కి వెళ్ళదలుచుకోవాలి.